ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు, అధునాతన మౌలిక సదుపాయాల స్థాపన పెరిగి విద్యుత్ డిమాండ్ విపరీతంగా పుంజుకుంటోంది. ఈ అదనపు విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ హరిత ఇంధన విప్లవంలో చైనా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే లిథియం అయాన్ బ్యాటరీలు, గ్రిడ్ స్కేల్ ఇంధన నిల్వల వ్యవస్థల ప్రపంచ సరఫరా కొలుసుపై బీజింగ్ పూర్తి నియంత్రణ సాధించింది. దీనివల్ల గ్లోబల్ సౌత్లోని పేద దేశాల నుండే కాకుండా అమెరికా వంటి అత్యంత సంపన్న దేశాల నుండి కూడా చైనా స్వచ్ఛ ఇంధన భాగాలకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ ఇంధన విధానాన్ని అనుసరిస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఇటీవలి కస్టమ్స్ గణాంకాల ప్రకారం చైనా నుండి అమెరికాకు సౌర ఘటాల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన ఏకంగా 346% పెరిగి దాదాపు $40 మిలియన్ చేరాయి. లిథియం అయాన్ బ్యాటరీల ఎగుమతులు 21% వృద్ధితో $780 మిలియన్, లెడ్ యాసిడ్ బ్యాటరీల ఎగుమతులు 151% పెరిగి $6.72 మిలియన్ చేరుకోవడం చైనా గ్లోబల్ మార్కెట్ బలాన్ని నిరూపిస్తోంది. ఈ అనూహ్యమైన డిమాండ్ వృద్ధికి అమెరికా, చైనాల మధ్య మారుతున్న దౌత్య సంబంధాలు, పెద్ద టెక్ కంపెనీల అవసరాలతో పాటు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కూడా ఒక ప్రధాన కారణమైంది. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేయబడడంతో ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంప్రదాయ ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఈ అనిశ్చితిని తట్టుకోలేక తమ ఇంధన భద్రత, స్వాలంబన కోసం ప్రత్యామ్నాయ స్వచ్ఛ ఇంధన వనరుల వైపు మళ్లాయి. ఈ సంక్షోభాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుని రికార్డు స్థాయిలో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీ ఫ్యాక్టరీని సరఫరా చేస్తూ ప్రపంచ ఇంధన మార్కెట్లో తన పట్టును మరింత బిగించింది. మరోవైపు ఈ చైనా గుత్తాధిపత్యం స్వచ్ఛ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సంపాదించాలనుకుంటున్న భారతదేశానికి ఒక పెద్ద వ్యూహాత్మక ముప్పుగా పరిగణించింది. దేశీయంగా డిజిటల్ విప్లవం, ఏఐ విస్తరణ కారణంగా భారత మార్కెట్లో కూడా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చైనా నుంచి వచ్చే సౌర పరికరాలపై భారీగా ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కూడా విధించింది. అయినప్పటికీ దేశీయ డెవలపర్లు ఇప్పటికీ చైనా వస్తువులకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకంటే భారతీయ మార్కెట్లోని ఉత్పత్తులతో పోలిస్తే చైనా తయారు చేసే సోలార్ సెల్స్, బ్యాటరీలు చాలా చౌకగా లభిస్తున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు బ్యాటరీల అవసరం ఏటా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెడుతున్నా చైనా సరఫరాదారులు ఇక్కడి మార్కెట్లో మరింతగా పాతుకుపోతున్నారు. ఇది దేశీయ పరిశ్రమల ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా భవిష్యత్ ఇంధన అవసరాల కోసం భారతదేశం చైనాపైనే ఆధారపడేలా చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.